ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని మన వెస్టేజ్ దాంట్లో పిల్లలు వాడుకున్నట్టయితే థర్డ్ స్టేజ్ వెళ్లకుండానే మనం ఉండొచ్చు. థర్డ్ స్టేజ్ వెళ్ళిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళు మరి రీసాల్వ్ అయ్యి బ్యాక్ వస్తున్నారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యి ఎక్స్పైర్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఈ క్లియర్ కి జంజనామ అనేది ఒకటి ఉందండి. ఈ జంజనామ వచ్చేసి ఎపిసియా సూపర్ స్పాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ క్రిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో అడుగుభాగంలో దొరుకుతుంది. అంటే ఇది బాగా చలిగా ఉన్న ప్రదేశంలో ఇది దొరుకుతున్నట్టు. ఇది అంతరించిపోయే జాతుల్లో ఇది ఒకటి. ఎందుకు అంతరించిపోతుందంటే ఇది చాలా క్రిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది. అంటే దారం పోగులాగా. మనం సపోజ్ మన చేతి వేల మీద పెట్టుకున్నట్టయితే దారం ఎంత సన్నంగా ఉంటుందో అంతే ఉంటుంది. ఇది అంతరించిపోయే గుణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎందుకు అంతరించిపోతుందంటే చేపల అంతర్భాగంలో ఇది సముద్రం అంతర్భాగంలో ఉంటుంది కాబట్టి ఈ చేపలు అనేవి వీటిని తినే వీటి ద్వారా ఉన్న ఆ ఒమేగా 3 అనేది ఏదైతే ఉందో అవి ఆ వాటి బాడీలో శోషించుకోవడం వల్లే మనకి చేపల వల్ల ఒమేగా 3 అనేది లభిస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా 100% అయితే మట్టికి ఈ క్రిల్ అనే దాంట్లో క్రిల్ అంటే మనకి రొయ్య అని తెలుసు, ఫ్రాన్స్ అని అంటాము. ఫ్రాన్స్ అంటే దేశం పేరు కాదండి, ఫ్రాన్ అనేది ఒక పేరు, దీనికి ఉన్న పేరు. ఇది రొయ్యల నుంచి లభిస్తుంది కాబట్టి చేపలు తిన్న తర్వాత మళ్ళీ పెద్ద చేపలు తినడం ద్వారా చేపల్లో ఒమేగా 3 లభిస్తుంది. బయట ఫిష్ ఆయిల్ కూడా దొరుకుతుంది, కానీ దానికంటే మన క్రిల్ ఆయిల్ శ్రేష్టమైంది. ఎందుకంటే సముద్ర భాగం అడుగున ఇది జీవిస్తుంది, అంటే శీత ప్రదేశంలో జీవిస్తుంటాయి. అట్లాంటిక్ సముద్రము మరియు జపాన్ కేరళలో కూడా దొరుకుతాయి. ఈ రొయ్య స్పెషల్ ఏంటంటే మెర్క్యూరీ పదార్థాలు, అంటే వ్యర్థ పదార్థాలు. సముద్ర భూగర్భంలో ఎక్కువ వ్యర్థ పదార్థాలు ఉంటాయని మనకు తెలుసు. వజ్రము దొరుకుతుంది, వైడూర్యం దొరుకుతుంది. అదే విధంగా పనికిరాల వస్తువు ఏదైతే ఉందో నీటి అడుగు భాగానికి చేరుతుంది కాబట్టి ఆ మలినమైన ఆ మెర్క్యూరీ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఇది జీవిస్తుంది. ఇది అయినా కానీ దీని బాడీకి ఏమీ కాదన్నమాట. దీని బాడీ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. బెస్ట్ ఒమేగా 3 అనేది ఏదైనా ఉందంటే క్రిల్ ద్వారానే దొరుకుతుందండి. అయితే ఈ ఒమేగా 3 ఏముంటాయి, అవి ఎంతవరకు మన హ్యూమన్ బాడీకి సపోర్ట్ చేస్తాయి తెలుసుకుందాం. ఒమేగా 3 అంటే ఒకటే అనుకుంటారు చాలా మంది, కానీ దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. జస్ట్ లైక్ మన రైస్ బ్రాన్ ఆయిల్ లో ఒమేగా 3 ఉంటుంది, అలాగే మన ఇన్యూగో ప్రోటీన్ పౌడర్ లో డిహెచ్ఏ ఒమేగా 3 ఉంటుంది అన్న విషయం అందరికి తెలుసు. అదే విధంగా ఈ ప్రైమ్ కేటగిరీ అంటే అందరికి ఐడియా ఉందని అనుకుంటున్నాను. మన వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా ఎక్స్ట్రారీ ప్రోడక్ట్ అనే విషయం మనందరికీ తెలుస్తుంది. అయితే ప్రైమ్ కేటగిరీ వచ్చేటప్పటికి అది రీసెర్చ్ చేస్తారు, ప్రతి ప్రోడక్ట్ రీసెర్చ్ చేసి మనకి విడుదల చేస్తారు. అయితే యానిమల్స్ మీదే కాకుండా మానవుల మీద కూడా ఇది ప్రయోగం చేసి ఇది కరెక్ట్ గా 100% రిజల్ట్ వస్తుంది ఇన్ టైమ్ లో అనుకున్నప్పుడైతే ప్రైమ్ కేటగిరీ అనేది ఇస్తారు. ఆ కేటగిరీలో లభించేదే మన క్రిల్ ఆయిల్ అండి. అయితే క్రిల్ ఆయిల్ ఒమేగా 3 ఉంటుంది అనుకున్నాం కదా, మరి ఆ ఒమేగా 3 లో ఏమేమి ఉంటాయో చూద్దాం ఒకసారి. ఒమేగా 3 లో డిహెచ్ఏ, ఈపీఏ, ఏఎల్ఏ ఉంటుంది. అసలు ఈ డిహెచ్ఏ అంటే ఏంటి, ఈపీఏ అంటే ఏంటి, ఏఎల్ఏ అంటే తెలుసుకుందాం. ఇది డిహెచ్ఏ అంటే డైకోసా ఎక్సలెంట్ యాసిడ్ అండి. ఈ డిహెచ్ఏ అంటే డైకోసా ఎక్సలెంట్ యాసిడ్ అండి. ఈ యాసిడ్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది. మనము రంగులు చూసినప్పుడు ఇది పలానా రంగులు గుర్తించే ప్రయత్నం చేస్తుందండి. హార్ట్ అటాక్ రాకుండా పనిచేస్తుంది. ఎల్ఈడి కొలెస్ట్రాల్, ఎల్ఈడి నుంచి హెచ్ఓఎల్ కొలెస్ట్రాల్ కూడా చేస్తుందట. అంటే ఎల్ఈడి కొలెస్ట్రాల్ రిమూవ్ చేసి హెచ్ఓఎల్ కొలెస్ట్రాల్ మనకి అందిస్తుంది. అవి అందించడం వల్ల ఏమవుతుందంటే గుడ్ల పనితీరు మెరుగుపడుతుంది. అంటే కార్డియో గ్యాస్ ఫంక్షన్స్ ని బాగుండేలా చేస్తుంది. కార్డియో గ్యాస్ సెల్స్ అనే దాన్ని ఫంక్షనింగ్ బాగా ఉండేలాగా చేస్తుంది ఇది. అలాగే
ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే చదువుకునే విద్యార్థుల్లో గాని మరి జ్ఞాపశక్తి పెంచడానికి వాళ్ళు మైండ్ సెట్ అంటే బిహేవియర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఈ డిహెచ్ఏ అనేది ఒమేగా 3 లో ఉండటం వల్ల ఇటు మన గుండెకి పనితీరు మెరుగుపరుస్తుంది, కంటి చూపు మెరుగుపరుస్తుంది, రంగులు గుర్తించే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎల్ఈడి కొలెస్ట్రాల్ తీసేసి వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైతే తీసేసి హెచ్ఓఎల్ కొలెస్ట్రాల్ గా మార్చి మన గుండెకి అందిస్తుంది. అంతేకాకుండా మరి చదువుకునే పిల్లల విషయంలో కానీ వాళ్ళ మెమరీస్ పెరగడంలో కానీ అలాగే జ్ఞాపశక్తి విషయంలో కానీ బిహేవియర్ అంటే మెంటల్ గా వాళ్ళని ఒక ఉన్నత ఆలోచనలు ఇచ్చే విధంగా చేస్తుంది. అంతేకాకుండా నొప్పుల బాధ నుండి కూడా ఇది విముక్తి చేస్తుందండి. అంటే నర్వస్ పెయిన్ ఉన్నా కానీ అంటే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా మన గ్లూకోసమైన్ తో పాటుగా ఇది కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ నర్వస్ పెయిన్ వల్ల వచ్చే దాన్ని రిలాక్సేషన్ పొందొచ్చు. మనకి ఆందోళన కూడా తగ్గిస్తుంది. వయసును పెరగనివ్వదు. ఎగ్జాంపుల్ వయసు పెరగనివ్వదు అంటే మన వయసు తగ్గిపోతుందని కాదండి, మన స్కిన్ ముడతలు పడకుండా, మన ఫేస్ లో కళ తగ్గకుండా మన స్కిన్ మాయిశ్చరైజ్ కూడా చేస్తున్నట్టు. మెంటల్ గా మన టోటల్లీ మన స్ట్రాంగ్ గా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ డిహెచ్ఏ అనేది. ఇకపోతే మరి దీంట్లో 3 ఉంటాయని చెప్పి అనుకున్నాము. ఫస్ట్ వచ్చి డిహెచ్ఏ, సెకండ్ వచ్చి ఈపీఏ, థర్డ్ వన్ వచ్చి ఏలియా అనుకున్నాము. మరి ఈపీఏ అంటే ఎపోకాస్ ఇంటిల్ యాసిడ్ అండి. ఇది గుండె జబ్బు రాకుండా కాపాడుతుంది. విపరీతంగా నొప్పులు వచ్చే వారికి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. అంటే సపోజ్ మనం గ్లూకోజ్ పెడుతున్నాము, కాల్షియం పెడుతున్నాము, షుగర్ ఉందంటే గ్లూకోజ్ మానేసి కొలాజన్ ఇస్తున్నాము. దాని ప్లేస్ లో కన్నా ఈ కండరాల నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మరి బాడీలో ఏ విధమైన పెయిన్స్ ఉన్నా కూడా ఈ క్రిల్ ఆయిల్ అనేది ఇవ్వటం వల్ల దీంట్లో ఈపీఏ ఉంది కాబట్టి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఉన్నట్లు ప్రైమ్ కేటగిరీ కాబట్టి ఇది కొలాజిన్ పనిచేస్తుందని మనకు తెలుసు, గ్లూకోజ్ మీద పనిచేస్తుందని తెలుసు. కానీ విత్ ఇన్ 1 వీక్ బిఫోర్ గా మంచి రిజల్ట్ రావాలి అనే విషయంలో మనం కన్నా ఇది సజెస్ట్ చేసినట్టయితే ఈ ఈపీఐ ద్వారా కూడా ఆ తీసుకున్న వ్యక్తికి మంచి రిజల్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. మెయిన్ ప్రాపర్లీ హార్ట్ రిలేటెడ్ గా బాగా పనిచేస్తుంది ఈ ఈపీఐ వల్ల. అంతేకాకుండా ఏఎల్ఏ అనేది కూడా దీంట్లో ఉంది. మరి ఏఎల్ఏ అంటే ఆల్ఫా నెలిల్ యాసిడ్ అండి. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇవ్వడానికి చాలా వరకు దోహదపడుతుంది అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఒమేగా 3 లో హెచ్డిఎల్ పెంచుతుందండి. ఈ హెచ్డిఎల్ పెంచడం వల్ల మన గుండెకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. చూసారా, ఒమేగా 3 లో మనకు ఒమేగా 3 ఉందని అనుకుంటాం. అంటే ఒమేగా 3 లో ఇన్ని ఉంటాయనే విషయం నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాకు ఐడియా లేదండి. నేను రీసెర్చ్ చేశాను ఇవాళ మన సబ్జెక్ట్ కోసం. ఆ రీసెర్చ్ చేసిన సబ్జెక్ట్ లో ఇవైతే దొరికినాయి నాకు. దాన్ని బేస్ చేసుకునే నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. ఒమేగా 3 ప్రతి దాంట్లో ఉంది. మనం యాక్చువల్ గా ఫ్లాక్స్ లో ఉంది అనుకుంటున్నాము, ఇదిగో ప్రోటీన్ పౌడర్ లో ఉంది అనుకున్నాము, అలాగే మనం తీసుకుని వాడుకునే కుకింగ్ ఆయిల్ లో కూడా ఉందని చెప్పి అనుకున్నాం. అయితే వాటి కన్నా బెటర్ గా ఉండేది ఏదైతే ఉందో ఈ క్రిల్ ఆయిల్, దీంట్లో చాలా రకాలుగా ఉపయోగపడుతున్నారు. మనకి మామూలుగా యాక్చువల్ గా ఒమేగా 3 లో డిహెచ్ఏ ఒకటే ఉంటుంది ఇండిగో ప్రోటీన్ పౌడర్ లో. కానీ ఇక్కడ క్రిల్ ఆయిల్ లో వాడే ఒమేగా 3 లో మట్టికి డిహెచ్ఏ ఉంది, ఈపీఏ ఉంది, ఏఎల్ఏ ఉంది. ఇది ఒకటి ఉంటే మరి సెకండ్ ఐటమ్ వచ్చేటికి దీంట్లో ఆస్ట్రాజింతిన్ అనేది ఉంటుందండి. ఈ ఆస్ట్రాజింతిన్ అనేది సముద్రంలో దొరికే అద్భుతమైన వనరు అని చెప్పవచ్చు. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి బాడీలోకి కెరటిన్ అందిస్తుంది. కెరటిన్ అంటే మనకు తెలుసు, మామూలుగా క్యారెట్, టమాటాలో దొరుకుతుంది. టమాటా, క్యారెట్ లో దొరికి 10% అయితే ఈ కెటనైట్ ఆస్ట్రాజింతిన్ లో మట్టికి ఇది కెటనైట్ అనేది మామూలు తినే కాయగూరల కన్నా 100% ఎక్స్ట్రా అదనంగా దొరుకుతుందండి. ఇది తీసుకోవడం వల్ల మన స్కిన్ ముడతలు అనేవి తగ్గిపోతాయి, గ్లేజింగ్ వస్తుందన్నమాట. వయసుని బయటికి కనపడినకుండా మన స్కిన్ మాయిశ్చరైజ్ చేసి
స్టిఫ్ గా ఉండేలాగా, మొఖం మీద ముడతలు రాకుండా, స్కిన్ పలచబడి వేలాడకుండా మన బాడీ స్టిఫ్ గా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఆస్ట్రాజిన్ కింద అని అంటారు. ఈ సముద్రంలో అట్టడుగు భాగంలోకి ఒక అద్భుతమైన వనరు అని చెప్పవచ్చు అన్నమాట. ఇకపోతే మూడోది వచ్చేటికి పాస్ఫోలిపిడ్ అండి. పాస్ఫోలిపిడ్ అనేది మన బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు, అంటే మనం తిని జంక్ ఫుడ్ కావచ్చు, తీసుకునే ఆహార శైలిలో మన బాడీలో ఏర్పడే కొలెస్ట్రాల్, వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మన బాడీలో చేరనివ్వకుండా బయటికి పంపించడం ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా లివర్ ని పాడవకుండా మనం చూస్తుంటాం, లివర్ డ్యామేజ్ అయిందని, లేదా లివర్ ఎన్లార్జ్ అయిందని, లేదంటే ఇంకోటి లివర్ కంప్లైంట్ సృష్టించి వింటుంటాం. ఈ ఫాస్ఫోలిపిడ్ వల్ల మనకి లివర్ మీద కూడా ఉపయోగపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగించి కొత్తగా గుడ్ కొలెస్ట్రాల్ రావడానికి దోహదం చేస్తుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, krill oil అనేది జాయింట్ పెయిన్స్ కి ఉపయోగపడుతుంది. మరి బాడీలో న్యూట్రిషన్ వాల్యూ బాగా పెంచుతుంది. అంతేకాకుండా లేడీస్ లో PCOD ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన సెటోలిమాక్స్ తో పాటు కూడా ఈ krill oil ఇవ్వచ్చు. ఎందుకంటే PCOD ప్రాబ్లమ్స్ లో కొంతమందికి వైట్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా మంచి సప్లిమెంట్ గా, ఫుడ్ సప్లిమెంట్ గా దీన్ని మనం ఇవ్వచ్చు. అంతేకాకుండా మూడ్లు కూడా మారుస్తుంది. సపోజ్ మనం అనుకోకుండా మనకున్న పరిస్థితి ప్రభావాన్ని బట్టి మనం ఆటోమేటిక్ గా కొంచెం టెంపర్ అయిపోతుంటాం. అంటే స్పీడ్ గా మాట్లాడటం కానీ, ఎదురు వాళ్ళని మనల్ని ఇరిటేట్ చేసినప్పుడు సడన్ గా మన ఫేస్ లో కానీ మన బాడీలో కానీ ఆటోమేటిక్ గా సమ్ డిఫరెన్స్ అనేది వస్తుంది. అవి కూడా రాకుండా ఇది మన krill oil అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నట్టండి. అంతేకాకుండా యాంటీ హైజీనిక్ గా పుష్కలంగా ఉంటాయి. krill అనేది కంపెనీ ద్వారా krill అనే కంపెనీ ద్వారా మన కంపెనీ తీసుకుని మన బయోమాస్ చేసి, అంటే పైన పొలుసు తీసేసి ఉడికించి సమపాలలో బాయిల్ చేసి ఆ లెవెల్స్ ఏమి మిస్ అవ్వకుండా ఆ స్మెల్ అనేది మన క్యాప్సూల్ మన స్మెల్ రాకుండా ఉండడం కోసం దాన్ని జాగ్రత్తగా బాయిల్ చేసి మనకి దాంట్లో ఉన్న క్రూడ్ ఆయిల్ ని డైరెక్ట్ కి ఇస్తారు. ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ గా ఇవ్వటం వల్ల దాంట్లో ఉన్న మినరల్స్ అవ్వచ్చు, లేదంటే జస్ట్ లైక్ మనకి కావాల్సిన DHA గానీ, omega-3 గానీ, మనం ముందు చెప్పుకున్నాం కదా 3 టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏవి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా 100% మనకి మన krill oil ద్వారా, వెస్టేజ్ అనే కంపెనీ krill oil ద్వారా మనకు లభిస్తుంది. అయితే మన డైలీ 2 టైమ్స్ భోజనం మధ్యలో ఇవి వాడాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే, సపోజ్ హార్ట్ కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ కాలింగ్ అని తెలిసినప్పుడు ఆయనకి డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు, టాబ్లెట్స్ వాడండి మీకు వచ్చే అవకాశం, సెకండ్ కూడా వచ్చే అవకాశం అని చెప్పినప్పుడు మనం ఎవరినైనా టచ్ చేసినా గానీ, లేదా మనమే సొంతంగా వాడాలనుకున్నప్పుడు కానీ కొంత గ్యాప్ ఇస్తారు. చేయాలన్నా కానీ, ఆపరేషన్ చేయాలన్నా, బైపాస్ ఆపరేషన్ చేయాలన్నా కొంత గ్యాప్ ఇస్తారు, ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పి. మనం బయట మెడిసిన్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లడ్ అనేది విపరీతంగా పలచబడిపోతుందండి. ఆ పలచబడిపోవడం వల్ల కూడా ఆపరేషన్ చేసినా కూడా మైనస్ అవ్వడం కూడా కారణం అదే అవుతుంది. సో అదే మన వెస్టేజ్ లో ఉన్న మరి ఈ 40-60 రేషియోలో ఉంటుందండి ఇది. దీనివల్ల మనకి గుండెకు మంచి బలం చేకూరుతుంది అన్నమాట. అంటే బయట టాబ్లెట్స్ వాడటం వల్ల, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. రక్తం పలచబడితే బాగుంటుంది అన్నమాట మనకు తెలిసిందే. ఎందుకు అంటే అది పలచబడేది కూడా మన బాడీకి తగ్గట్టుగా 40-60 రేషియోలో ఖచ్చితంగా ఉండాలన్నమాట. దీన్ని ప్రమోట్ చేయడం వల్ల, జస్ట్ ప్రమోట్ చేసి krill oil తో పాటుగా కుకింగ్ ఆయిల్ మార్చుకోవడం వల్ల ఈ LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి గుడ్ కొలెస్ట్రాల్ HDL కి మనం పెంచుకోవచ్చు. మన ఎగ్జాంపుల్ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది,
మన బాడీలో. ఈ krill ఆయిల్ వాడటం వల్ల, కుకింగ్ ఆయిల్ వాడటం వల్ల, మార్చుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ నుంచి గుడ్ కొలెస్ట్రాల్ గా మన బాడీ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, సపోజ్ ఈ హెచ్డిఎల్ కరెక్ట్ గా లేక ఎల్డిఎల్ ఎక్కువ ఉందనుకోండి. ఒక పేషెంట్ కి సపోజ్ ఒక వ్యక్తికి ఒక బ్రెయిన్ లో కన్నా లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయిందనుకోండి, రైట్ సైడ్ పార్ట్స్ అనేవి పనిచేయవు. మన బ్రెయిన్ లో కుడి ఎడం చేతి వైపు కన్నా బ్లాక్ అయినట్టయితే ఆటోమేటిక్ గా కుడి వైపు ఉన్న పార్ట్లు రెండు పనిచేయమన్నమాట. అదే రైట్ సైడ్ లో కన్నా బ్లాక్ అయిందనుకోండి, లెఫ్ట్ సైడ్ పార్ట్స్ అనేవి ఆటోమేటిక్ గా డెడ్ అయిపోతాయి. సో నేననేది ఏంటంటే, మన రోజుకి 8 to 10 అవర్స్ కష్టపడితేనే మిగతా టైం అంతా రెస్ట్ తీసుకొని ఆలోచిస్తాం. మరి మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే కన్యక జన్యక అనే కోరల మధ్య నుండి మన గుండె లబ్ 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 అని కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మరి దానికి గ్యాప్ ఏమైనా వస్తుందా? దానికి గ్యాప్ వచ్చిందంటే మన దినచర్య మనం క్లోజ్, మన ఫోటో దండ వేస్తారు. కానీ మనం బాహ్యంగా ఉండేదానికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కానీ మన ఇంటర్నల్ గా ఉన్న పార్ట్స్ కి మనం సరైన సంరక్షణ చేయలేకపోతున్నాం. చేయలేకపోతున్నాం కాబట్టి ఈ రోజున మనము కానీ, మన బయట వాళ్ళు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సడన్ గా మిస్ అవ్వడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉన్నాం కాబట్టి, దీని గురించి ఎంతో కొంత మనం నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం కాబట్టి, ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూగా 3 months పాటు ఈ ఇయర్ లో భోజనం మధ్యలో, అంటే సగం భోజనం చేసిన తర్వాత క్యాప్సూల్ వాటర్ పక్కనే పెట్టుకుని ఒక క్యాప్సూల్ వేసుకుని మధ్యాహ్నం సాయంత్రం కన్నా వేసుకున్నట్టయితే హార్ట్ రిలేటెడ్ గా మనకు ప్రాబ్లం అనేది రాదు. మన లైఫ్ స్పాన్ అనేది పెంచుకోవచ్చు. మరి అంతేకాకుండా మనము వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ లైఫ్ టైం కూడా పెంచుకునే అవకాశం మనకు ఉంది. అంతేకాదు మరి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ఏ ప్రోడక్ట్ వాడినా కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుందనే విషయం మన అందరికీ తెలుసు, మీకు తెలుసు. అయితే ఫైనల్ గా ఈ వెస్టేజ్ krill ఆయిల్ అనేది 30 క్యాప్సూల్స్ ఉంటాయండి. దీంట్లో ₹50 ఉంటుంది. డీపీ వచ్చేటికి ₹250 పడుతుంది. ప్రైమ్ కేటగిరీ. మన వాళ్ళు అనుకోవచ్చు పీవీ అయితే 41.67 పీవీ వస్తుందండి. మన టీమ్ లో ఉన్న వాళ్ళే మన